ఎటువంటి తప్పు చేయడం, ఎటువంటి అసలు ఆలోచనే లేదు మా ఫ్యామిలీ పైన. దేని నిందలు వేసి జైల్లో పెట్టడం చాలా బాధకరం. ఇలాంటి సంస్కృతి మనకు చంద్రగిరి ఇంతవరకు లేదు. ఇంతకుముందు 10 ఏళ్ళు మేము కూడా పరిపాలించాము. ఏ రోజు కానీ ఒక్క మనిషిని అరెస్ట్ చేసి నిందించింది మేము ఏ శిక్షకైనా మేము రెడీ. కానీ ఈరోజు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిస్తున్నారంటే, ఏ రోజు ఈది లేఖన అనే ఆడబిడ్డను ఈరోజు ఇంతగా వచ్చి ఈది లేఖ వచ్చి వినిపిస్తున్నామంటే ఎలా ఉంది ఈ పరిపాలన అనేది వాళ్ళు గ్రహించాలి. కడుపులో ఎంత బాధ ఉంటుందో. ఏ తప్పు చేయని ఇంకా మాది 10 రూపాయలు ఎత్తుకొచ్చి జనాల కోసం పెట్టింటామే, కానీ ఏ రోజు కానీ ఒక తప్పు చేసి మా ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరిని అడిగినా చెప్తారు. కానీ దమ్మం లేకుండా పరిపాలన చేయకూడదని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతవరకు ఎప్పుడు నేను ప్రెస్ ముందు మాట్లాడింది లేదు. ఎంత బాధ ఉంటే ఒక మనిషి ఆడమనిషి వచ్చి మాట్లాడుతుందో ఆలోచించుకోవాలి. అసలు ఈ గవర్నమెంట్లో వస్తానే ఫస్ట్ టార్గెట్ మమ్మల్నే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతగా తప్పు ఏం చేశాం? జనాలకు సేవ చేయడమా మేము చేసిన తప్పు? ఒకసారి ఆలోచించుకోవాలి. ఏం చేస్తున్నాం? ఏ మనిషి పైన నింద వేస్తున్నాం? ఒక బిడ్డను చూడట్లేదు, భర్తను చూడట్లేదు, ఫ్యామిలీని చూడట్లేదు. అందరినీ మాట్లాడడమే. ఇది సమంజసం కాదని ఈ ప్రభుత్వానికి వినిపించుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.